పశ్చిమ గోదావరి జిల్లాలో ఇందుకూరి ప్రకాష్ రాజు, కొత్తపల్లి శ్రీనివాస్ రాజుతో పాటు సుమారు 500 మంది అనుచరులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ అని ధర్మరాజు అన్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. మన గ్రామంలో కూడా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రకాష్ గారి టీం ఈ రోజు జనసేన పార్టీలో మనకి రాబోయే కాలంలో ఎవరైతే ఎలక్షన్ ముందు అందరూ కష్టపడి పనిచేశారో వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ వెనకాలే నేను నడుస్తానని ఆయన ఈ పార్టీ సిద్ధాంతాలని, ఆశయాల్ని, అలాగే ఆలోచనని ఏదైతే ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అనుగుణంగా పనిచేస్తారని ప్రకాష్ గారు రావడం ఆ టీంతో చాలా అభినందనలు. వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వీళ్ళందరినీ అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఎంత విశేషంగా ఇక్కడ ఈ జాయినింగ్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, అలాగే మనకి రాబోయే కాలంలో మన గ్రామంలో అభివృద్ధి చెందాలంటే వీరందరూ కూడా కలిసి పద్దాలు పాఠాలు అందరూ కూడా, ఎందుకంటే చేస్తేనే వీరందరూ కలిసి చేస్తేనే గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మనకి ఎంతగానో మన శ్రీనివాసరాజు అంతకుముందు ఎలక్షన్ నుంచి ఈ రోజు దాకా కూడా చాలా కష్టపడి వీళ్ళిద్దరూ కూడా ఎదరికి తీసుకెళ్తారని ఆయన ఆధ్వర్యంలో ఎవరైతే మా కేశవ, కొండ వీళ్ళందరూ ఉన్నారో, అలాగే మన కోటసీన మండలాధ్యక్షులు వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళందరూ కలిసి మీరందరూ కూడా ఎక్కడ కూడా వేరేది లేకుండా మీరందరూ కలిసి పనిచేయాలని మీ అందరికీ కూడా చెప్తున్నాను. మనం దీన్ని ఇంకా ఏదైనా మన గ్రామంలో సమస్యలు కానీ ఇవన్నీ ముందుకు తీసుకొస్తే వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించి మీరందరూ కూడా కలిసి గట్టిగా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, అలాగే రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఏర్పడిందే జనసేన పార్టీ మన గ్రామంలో కూడా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రకాష్ గారి టీం ఈ రోజు జనసేన పార్టీలో మనకి రాబోయే కాలంలో ఎవరైతే ఎలక్షన్ ముందు అందరూ కష్టపడి పనిచేశారో వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ వెనకాలే నేను నడుస్తానని ఆయన ఈ పార్టీ సిద్ధాంతాలని, ఆశయాల్ని, అలాగే ఆలోచనని ఏదైతే ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అనుగుణంగా పనిచేస్తారని ప్రకాష్ గారు రావడం ఆ టీంతో